గత కొన్ని సంవత్సరాలుగా మనం ఎర్రని పెయ్యల వార్తలు వింటూ వస్తూ ఉన్నాం. ఎర్రని పెయ్య అంటేనే క్రైస్తవ ప్రపంచానికి ఎంతో ఆసక్తి. ప్రవచనాలు, లేఖనాలు నెరవేర్పులని మనం గమనిస్తూ వస్తున్నాం. అయితే ఎర్రని పెయ్య విషయంలో ఇప్పటి వరకు వచ్చిన వార్తలు మనకు తెలుసు. కొందరు ఆ పెయ్యలను బలిచ్చేశారని, మరికొందరు దేవాలయం కట్టేస్తున్నారని అంటున్నారు. ఈ విషయాల మీద టెంపుల్ ఇన్స్టిట్యూట్ ఒక క్లారిటీ రాసి ఇచ్చింది. అదేంటో వివరంగా ఈ వీడియోలో మనం చూడబోతూ ఉన్నాం. ఈ వీడియోని మిస్ కాకుండా చివరి వరకు చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అయితే దీనిలో చెప్పడం జరిగింది. నా పేరు డేనియల్, మీరు చూస్తున్నారు బైబిల్ అన్నోన్ ఫ్యాక్ట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ ఎర్రని పెయ్య గురించి పవిత్రమైనటువంటి బైబిల్ గ్రంథంలో సంఖ్యాకాండం 19వ అధ్యాయంలో స్పష్టంగా ఉంది. యూదుల సాంప్రదాయం ప్రకారము 3వ దేవాలయం నిర్మించాలి అంటే ప్రజలు మరియు ఆ స్థలం పవిత్రం కావాలి. ఆ పవిత్రత కోసం ఎర్రని పెయ్య బూడిద అవసరం. యూదుల చరిత్రలో ఇప్పటి వరకు కేవలం 9 ఎర్రటి ఆవులను మాత్రమే బలి ఇచ్చారు. మొదటిది మోషే కాలంలో జరిగింది. ఇప్పుడు 10వ ఆవు కోసం ఎదురు చూస్తున్నారు. ఈ ఆవు ఎలా ఉండాలో తెలుసా? అది పూర్తిగా ఎర్రగా ఉండాలి. అంటే కనీసం ఏ 2 వెంట్రుకలు కూడా వేరే రంగులో ఉండకూడదు. దాని మీద ఎప్పుడు కాడి అనేది పెట్టి ఉండకూడదు. అంటే అది ఏ రోజు పని చేసి ఉండకూడదు. 3, దానిలో ఎలాంటి శారీరకమైనటువంటి లోపాలు ఉండకూడదు. ఇంత పర్ఫెక్ట్ ఆవు దొరకడం అంటే ఆషామాషి కాదు. అందుకే ఇది ఒక దైవ సంకేతంగా వారు భావిస్తారు. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఆ ఆవు బూడిద సిద్ధమైతే వారు యెరూషలేములోని టెంపుల్ మౌంట్ దగ్గర 3వ దేవాలయాన్ని నిర్మించడానికి సిద్ధపడతారు. కానీ అక్కడ ప్రస్తుతం అల్ అక్సా మసీదు ఉంది. అందుకే ఇది ఎంత సెన్సిటివ్ టాపిక్గా మారింది. ఇప్పుడు అసలు విషయంలోనికి వద్దాం. కొన్ని నెలలుగా ఒక వార్త వైరల్ అయింది. ఎర్రని పెయ్య బలి ఇచ్చారు, ఇక 3వ దేవాలయం పనులు మొదలవుతూ ఉన్నాయి అని. అయితే దీనిపై టెంపుల్ ఇన్స్టిట్యూట్ ఒక క్లారిఫికేషన్ ఇచ్చింది. మనం వాళ్ళు ఇచ్చినటువంటి అఫీషియల్ రిపోర్ట్ని చూద్దాం. మొదటిగా ఇవి కొన్ని పాయింట్స్ వేజ్గా మనము విడగొడదాం. ఇందులో 7 ప్రాముఖ్యమైనటువంటి పాయింట్స్ని మనం చూస్తాం. మొదటి పాయింట్ని చూడండి. టెంపుల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, మేము ఏదో నిన్న కాక మొన్న ఈ పనిని మొదలు పెట్టలేదు. దాదాపు 10 సంవత్సరాలుగా ఈ ఎర్రని పెయ్య బూడిదను తయారు చేయడం కోసం నిరంతరం కష్టపడుతూ ఉన్నాం. ఇది కేవలం ఒక ఎర్రని పెయ్య పెంచడం కాదు, దీని వెనుక చాలా నిబంధనలు ఉన్నాయి. ఈ ఎర్రని పెయ్యను గూర్చి, దాని యొక్క భావంను గూర్చి, ఎందుకు దానిని బలి ఇవ్వాలి, ఎందుకు దాని బలి ఇప్పటి వరకు జరగలేదన్న విషయాలను నేను నా ప్రీవియస్ వీడియోలో మాట్లాడడం జరిగింది. ఆ వీడియో లింక్ను నేను డిస్క్రిప్షన్లోను పైన ఐకార్డ్స్లోనూ ఇస్తున్నాను. అక్కడ నుండి చూడండి. తోరా అనగా ధర్మశాస్త్రం ప్రకారము ఆ బూడిద కోషర్ అంటే పవిత్రమైనదిగా ఉండాలంటే చాలా నిబంధనలు పాటించాలి. ఒక చిన్న తప్పు జరిగిన ఆ మొత్తం ప్రక్రియ అంతా కూడా వృధా అయిపోతుంది. అందుకే వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే, విద్యార్థులకు నేర్పించడానికి అనగా ఎడ్యుకేషనల్ సిస్టంలో భాగంగా ప్రాక్టికల్గా అలవాటు పడడానికి రకరకాల ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు. అంటే రేపు నిజమైనటువంటి ఎర్రని పెయ్య బలి ఇచ్చేటప్పుడు ఎలాంటి పొరపాటు జరగకూడదని 10 ఏళ్లుగా రిహార్సల్స్ చేస్తున్నారు. అంటే ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇది ఎంత కష్టమైన పనో మీరు ఊహించగలరా? ఒక స్పేస్ మిషన్కి శాస్త్రవేత్తలు ఎలాగైతే వేల సార్లు టెస్ట్ చేస్తారో, వీళ్ళు ఈ ఎర్రని పెయ్య కోసం అలా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. ఇక 2వ పాయింట్లో వాళ్ళు అసలు గుట్టు విప్పారు. 3 నెలల క్రితం సమరయ కొండల్లో ఒక కార్యక్రమం జరిగింది. అది చూసే అందరూ బలి ఇచ్చేశారని ఫిక్స్ అయిపోయారు. కానీ అది కేవలం ఒక సిమ్యులేషన్ మాత్రమే. అంటే ఒక మాక్ డ్రిల్ లాంటిది. ఇక్కడ 3వ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్. యూదుల పవిత్ర గ్రంథాలైనటువంటి మిష్నా మరియు రాంబం వాటి రెఫరెన్స్ స్క్రీన్ మీద ఇస్తున్నాను చూడండి. ఏం చెప్తున్నాయి అంటే, ఎర్రని పెయ్య ఎక్కడ పడితే అక్కడ బలి ఇవ్వకూడదు. కేవలం ఒలీవ కొండ మీద మాత్రమే బలి ఇవ్వాలి. అది కూడా ఆ దేవాలయ స్థలానికి ఎదురుగా నిలబడి చేయాలి. టెంపుల్ ఇన్స్టిట్యూట్ వారు స్పష్టంగా ఏం చెప్పారంటే, మేము ఆ రోజు వాడినటువంటి ఎర్రని పెయ్య అసలు పవిత్రమైనదే కాదు. మా దగ్గర ఉన్న ఆవుల్లో అన్నిటికంటే పనికిరాని లోపాలు ఉన్న ఆవును ఆ ప్రాక్టీస్ కోసం మేము వాడాం. దాని తోక దెబ్బతిని ఉంది, దాని శారీరక లోపాలు కూడా ఉన్నాయి, దానికి డిఫెక్ట్స్ కూడా ఉన్నాయి. అలాగే ఆ బలి నిర్వహించినటువంటి పూజారులు వేసుకున్న బట్టలు కూడా ప్రతిష్ఠించబడినవి కావు. చాలా మంది ఆ బూడిద దాచిపెట్టారు, దానితో శుద్ధీకరణ చేస్తారని ప్రసారం చేస్తున్నారు. కానీ 4వ పాయింట్లో వాళ్ళు ఏం క్లారిటీ ఇచ్చారో తెలుసా? ఆ బూడిద మేము అస్సలు పట్టించుకోలేదు, అక్కడే వదిలేసాము. కేవలం మా దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ సరిగ్గా పనిచేస్తుందో లేదో చెక్ చేయడానికి
కొంత షాంపూలు మాత్రమే వారు తీసుకున్నారు. అంతేకాదు ఆ షాంపూలను సేకరించినటువంటి వ్యక్తులు కూడా తమేమెట్ అంటే మృతదేహాన్ని తాకడం ద్వారా అపవిత్రమైన వారు. ధర్మశాస్త్రం ప్రకారం అపవిత్రులు ఆ బూడిదను ముట్టుకుంటే అది కూడా అపవిత్రమైపోతుంది. కాబట్టి బూడిద దేనికి పనికిరాదు. ఇక 5వ పాయింట్లో వాళ్ళు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఎవరైనా సరే ఆ ఆవును పవిత్రమైనదని కానీ బూడిద వాడొచ్చని కానీ అంటే వారు మిమ్మల్ని కావాలని తప్పుదోవ పట్టిస్తున్నారని తేల్చి చెప్పారు. మీకు ఇంకో డౌట్ కూడా రావచ్చు, మరి ఆ రెడ్ హైపర్స్ ఇజ్రాయెల్కి వచ్చాయి కదా అని, అవి ఏమయ్యాయి మరి? దీనికి సమాధానం 6వ పాయింట్లో ఉంది. ప్రస్తుతం సిలోహ్ అనేటువంటి ప్రాంతంలో ఈ ఎర్రని పియ్యలు ఉన్నాయి. అందులో కొన్నింటికి టెంపుల్ ఇన్స్టిట్యూట్ హెడ్ అయినటువంటి రబ్బీ ఏరియల్ యజమానిగా ఉన్నారు. ఆ 4 ఎర్రని పియ్యలు ఇంకా కోషర్ అని వాళ్ళు కన్ఫర్మ్ చేయలేదు, అంటే పరిపూర్ణమైనవి అని. వాటిని నిరంతరము మానిటర్ చేస్తూ ఉన్నారు. వాటి మీద ఒక్క వేరే రంగు వెంట్రుక వచ్చినా, అది ఒక చిన్న గాయమైన అవి డీక్వాలిఫై అయిపోతాయి. అంటే ఇంకా ఫైనల్ సెలక్షన్ జరగలేదు. ఒకవేళ ఆ పియ్య అర్హమైనది అయితే వాటికి 3 ఏళ్ల వయసు దగ్గర పడేలోపు బలి కార్యక్రమం నిర్వహించాలి. 7వ పాయింట్ వాళ్ళు ఏం చెప్పారంటే, నిజమైనటువంటి ఎర్రటి ఆవు బలి అనేది దేవుని దయ ఉంటే అన్ని నిబంధనలు నెరవేరినప్పుడు మాత్రమే జరుగుతుంది. ఇది పెద్ద ప్రక్రియ. దీనికి ఓపిక మరియు పట్టుదల కావాలి. ఇక ఈ 7 పాయింట్ల సారాంశం ఏంటంటే, ఇప్పటి వరకు ఎర్రటి ఆవును బలివ్వలేదు, కేవలం ప్రాక్టీస్ కోసం మాత్రమే చేశారు. ఆ 4 ఆవులు కూడా ఇంకా అబ్జర్వేషన్లోనే ఉన్నాయి. టెంపుల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఈ పనులన్నింటినీ చేస్తున్నారు అంటే వారు ఎంత సీరియస్గా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఇవి స్వయంగా టెంపుల్ ఇన్స్టిట్యూట్ చెప్తున్నటువంటి మాటలే. అయినా కానీ వీటిని నమ్మని వాళ్ళు చాలామంది ఉన్నారు. సోషల్ మీడియాలో, ముఖ్యంగా అంతర్జాతీయ వార్తల్లో ఒక వాదన బలంగా వినబడుతుంది. ఏంటంటే, టెంపుల్ ఇన్స్టిట్యూట్ వారు బయటికి ఒకటి చెప్తున్నారు, లోపల ఇంకొకటి చేస్తున్నారు. వారు రహస్యంగా ఇప్పటికే ఆవును బలిచ్చేశారు. ప్రపంచం గందరగోళం అవ్వకూడదని నిజాన్ని దాస్తున్నారని కొందరు వాదిస్తూ ఉన్నారు. అంటే వారు ఒక సీక్రెట్ ఎజెండాతో పనిచేస్తున్నారా అని చాలామంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మనం ఒక విషయాన్ని ఆలోచించాలి. యూదులు నిజాన్ని దాస్తున్నారా లేదా అన్నది పక్కన పెడితే, అసలు యూదుల మనస్తత్వం ఏంటి, వారి ధర్మశాస్త్రం ఏం చెబుతుందనేది మనం గమనించాలి. మీకు తెలుసా, యూదులకు ప్రాణప్రదమైనటువంటి తోరాలో ఒక కఠినమైనటువంటి ఆజ్ఞ ఉంది, అబద్ధమునకు దూరముగా ఉండుము అని. ఇది నిర్గమకాండం 23వ అధ్యాయం 7వ వచనంలో చూస్తాం. ఇది వారికి దేవుడిచ్చినటువంటి కట్టడ. వేల సంవత్సరాలుగా మెషియా కోసం ఎదురు చూస్తూ దేవుని ఆజ్ఞల కోసం ప్రాణాలైన ఇచ్చే యూదులు అదే దేవుని కోసం నిర్మించే పరిశుద్ధ ఆలయం విషయంలో అబద్ధం ఆడతారా? దేవుని పనిని అబద్ధాలతో మొదలు పెడతారంటారా? ఒకవేళ వారు అబద్ధమాడి అపవిత్రమైనటువంటి బూడిదను పవిత్రమని చెబితే అది వారి దృష్టిలో దేవునికి చేసే అతిపెద్ద ద్రోహం అవుతుంది. యూదులు ప్రతి చిన్న విషయాన్ని హలాకా ప్రకారము తూచా తప్పకుండా పాటిస్తారు. హలాకా అంటే యూదుల చట్టం. ఒకవేళ ఆ పెయ్యిలో ఒక చిన్న లోపం ఉన్నా అది దేవునికి అంగీకారం కాదని వారికి బాగా తెలుసు. అబద్ధమాడుతూ మోసం చేస్తూ వారు దేవుని పనిని అస్సలు చేయలేరు. ఎందుకంటే వారు మనుషుల కంటే దేవునికి ఎక్కువగా భయపడతారు. ఎర్రని పియ్య లేదా 3వ మందిరం అనేది యూదులకు సంబంధించింది. అది మెస్సయ్య రాకడకు సూచన మాత్రమే, కానీ దాని వలన మనకు ఎలాంటి నష్టం లేదు. ఉన్న ఒక్క లాభం వారి అబద్ధపు మెస్సయ్య రాకను గుర్తించే ఒక సూచన మనకు తెలుస్తుంది. మనం ఆ క్రీస్తు విరోధి ఎప్పుడు వస్తాడనే విషయం కంటే, కడబూరం రోగినప్పుడు నా శరీరం మార్పు చెంది మేఘాల మీద ప్రభువును ఎప్పుడు కలుస్తాను అనే విషయాన్ని ఆలోచించాలి. క్రైస్తవ ప్రపంచంలో ఒక చిన్న డీవియేషన్ జరుగుతుంది, గమనిస్తున్నారా? యేసుక్రీస్తు రాకడ పేరుతో ఎక్కువగా క్రీస్తు విరోధి వస్తున్నాడనే విషయాలు ప్రకటింపబడుతున్నాయి. అంటే ఒక భయం, ఎవరో వస్తారు, ఇలా చేస్తాడు, అది ఇది అని ఒక భయాన్ని పుట్టిస్తూ ఉన్నారు. క్రీస్తు విరోధి వస్తున్నాడు, శ్రమల కాలం వస్తుంది, రక్షణ పొందండి అంటున్నారు. మనం ఒక విషయాన్ని గమనించాలి. మనం రక్షణ పొందాల్సింది క్రీస్తు విరోధికి భయపడి కాదు, ప్రభువైన యేసుక్రీస్తు వారు చూపిన ప్రేమకు లోబడి. ఒక వ్యక్తిని యేసుక్రీస్తు ఎన్నడూ కూడా నన్ను నమ్మట్లేదు కాబట్టి నాశనం చేస్తా అని అనలేదు. ఓ లోకమా, మీరంతా ఈ భారంతో ఉన్నారు కదా, నా దగ్గరకు రండి అన్నాడు. విశ్రాంతిని ఇస్తా అన్నాడు. భారం తీర్చుకోవాలి అనుకునేవాడు ఖచ్చితంగా యేసుక్రీస్తు దగ్గరికి వెళతాడు. ఈ లోకంలో అలసిపోయి విసిగిపోయి విరక్తి చెందినవాడు యేసుక్రీస్తు దగ్గరకు వెళతాడు. నాకిక ఏమీ వద్దు, యేసే చాలు అని అనుకుంటాడు. దేవుడు అలాంటి వారి కోసం ఎదురు చూస్తున్నాడు. మనకు జన్మనిచ్చిన తండ్రి దగ్గరకు మనం ఎలా వెళ్తాం? ఆయనను మనం నాన్న లేదా డాడీ అని పిలిచేటప్పుడు మన గుండెల్లో వణుకు ఉంటుందా? ఆయన మనల్ని కొడతాడనో తిడతాడనో భయంతో పిలుస్తామా? లేదు కదా.
మనం ఎంతో ప్రేమతో చొరవతో ఆయన దగ్గరకు పరిగెత్తుకుని వెళతాం. ఎందుకంటే ఆయనతో మనకు ఉన్నది ఆ ప్రేమ బంధం. అలాగే మన పరలోకపు తండ్రి కూడా మనం దగ్గరకు ప్రేమతో రావాలి అని కోరుకుంటున్నాడు. యేసుక్రీస్తును మనం రక్షకునిగా నమ్మి మారు మనసు పొందాల్సింది. అయ్యో, నేను నమ్మకపోతే ఆ శ్రమల కాలంలోనికి వెళ్ళిపోతాను, అక్కడ హింసించబడతాననే భయంతో కాదు. అది సరైన మారు మనసు అని అనిపించుకోదు. మరి ఏది నిజమైన మారు మనసు? ఆయన మన సృష్టికర్తని గుర్తించడం, మన పాపములను కడిగివేయడానికి మన స్థానంలో ఆయన శిలువ మీద ఆ ఘోరమైనటువంటి శిక్షను అనుభవించాడని తెలుసుకోవడం. యేసుక్రీస్తు నా రక్షకుడు, ఆయన నా విమోచకుడని అంగీకరించడం, మన పాపానికి వెలగా తన రక్తాన్ని దారబోసి ఆ దేవుని ప్రేమను హృదయపూర్వకంగా గుర్తెరిగి, ప్రభువా, నీవు నా కోసం ఇంత చేశావా, ఈ లోకపు ఆకర్షణలు, ఈ పాపపు సుఖాలు నాకిక వద్దు, నాకు నువ్వే కావాలి యేసు అని ఆయన వైపు తిరగాలి. ఎర్రనపయ్య బలి జరిగిందా లేదా అనే విషయం మనకు ముఖ్యం కాదు, అది యూదులకు ముఖ్యం. వారి కన్నులను దేవుడు మూసాడు అని లేఖనం చెబుతుంది. వారి అసలైనటువంటి రెడ్ హైపర్ ప్రభు అయిన యేసుక్రీస్తు అనే సంగతి వారికి ఇంకా తెలియలేదు. తెలుసుకునే కాలం ఒకటి రాబోతూ ఉంది. ఇప్పుడు మనకు 2000 సంవత్సరాల క్రితం ఒక దేవుని గొర్రెపిల్ల నా కోసము తన ఆఖరి రక్తపు బొట్టు కారే వరకు సిలువు మీద వ్రేలాడాడన్న విషయం తెలుసుకోవడం, ఇది మనకు చాలా ముఖ్యం. ఈ ఎర్రనిపయ్య బలి ఎప్పుడు జరుగుతుందో బైబిల్ చెబుతుంది. కాలములు సమయములు దేవుని స్వాధీనంలో ఉన్నాయి. అది ఎప్పుడు జరగాలో దేవుని చేతిలో ఉంది. అది ఎప్పుడో ఎలానో అన్ని వివరంగా మనం రాబోతున్న అప్డేట్స్లో చూడబోతూ ఉన్నాం. యేసుక్రీస్తు మనకు సూచనలు గమనించమని చెప్పారు, కానీ అవి నెరవేరుతూ ఉన్నప్పుడు భయపడమని చెప్పలేదు. ఇది ఖచ్చితంగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సమీపంగా ఉన్నారు, ఆ సమయం సమీపించుచున్నది అని తెలియజేసేటువంటి సమయం. అందుకే మనం భయపడాలా? నా యేసుని నేను చూడబోతున్నానని ఆనందించాలా? బుద్ధి లేని కన్యక కేవలం ఏదో జరిగిపోతుందంటేనే సిద్ధంగా ఉంటుంది. బుద్ధిగల కన్యక అయితే ఆయన ఎప్పుడు వచ్చినా నేను సిద్ధంగా ఉంటాను అని చెబుతుంది. కాబట్టి మనం ఏం జరిగినా ఏం జరగకపోయినా ఆ ప్రభు దినము కోసం ధైర్యంతో సంతోషంతో ఎదురు చూద్దాం. వింటున్నటువంటి వార్తలను బట్టి సమాచారాన్ని బట్టి ఆ దేవుని విషయాలను మనం తెలుసుకుందాం, కానీ భయపడడం మాత్రం మానేద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నెక్స్ట్ వీడియోస్ని మీరు అందరికంటే ముందుగా పొందవచ్చు.